भाई दस्ते अरे क्या कर रहे तुम? అప్లికేషన్ పెడుతున్నాను సార్, ఎన్నిసార్లు పెట్టాలి? ఎన్నిసార్లు పెట్టాము? సరే ఓకే పదండి పదండి ఓకే ముందు పెట్టండి. ప్రభుత్వ పోలీసులు అన్ని దగ్గర వ్యాకెంట్ కొంటున్నా కానీ బదులు ఒక్క ప్లేస్ ఇవ్వకుండా కేవలం గుడి వాళ్ళు ఈరోజు డెవలప్మెంట్ సొసైటీ ఫర్ డెఫ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనుబంధ సంఘమైన ఆధ్వర్యంలో బదిర వికలాంగుల మహిళల సమస్యలు పరిష్కరించాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి బదిరీల వికలాంగులకు 3G మొబైల్స్ ఇవ్వాలి వాళ్ళ డిమాండ్స్. ప్రతి బదిరీలకు పెళ్లి కాకుండా కూడా అంత్యోదయ కార్డు ఇవ్వాలి. బదిరీలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ₹1,00,000 బహుమతి పెంచాలి. ఇప్పుడున్న పరిస్థితిలో బదిరీలు నార్మల్ వికలాంగులు పెళ్లి చేసుకుంటే 1-2 సంవత్సరాలు కాగానే వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి బదిర వికలాంగ మహిళలపైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిఎస్డిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, వికలాంగులకు 2000 పెన్షన్ పెంచాలి. మన రాష్ట్ర బడ్జెట్లో 3% రిజర్వేషన్ల ప్రకారం బడ్జెట్లో 3% నిధులు కేటాయిస్తే ప్రతి ఒక్క వికలాంగుడికి 2000 పెన్షన్ ఇవ్వచ్చు. అలా కాకుండా వికలాంగుల పెన్షన్ను బడ్జెట్ను నార్మల్గా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తప్పుదోవ పట్టించి వికలాంగులకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది వికలాంగుల పెన్షన్ పెంచక. కనీసం ఇచ్చే 500లకు కూడా సరిపోవట్లేదు. చాలామందికి తగ్గించి ఇస్తూ ఉన్నారు. 100కు 70 మంది వికలాంగుల్లో బదిరీల వికలాంగుల్లో ఇప్పటి వరకు కూడా పెన్షన్ రావట్లేదు. అదేవిధంగా ప్రతి బదిరీల వికలాంగుడికి పెన్షన్ 2000 పెంచాలి. బదిరీలకు ప్రతి వారికి 3G మొబైల్స్ ఉచితంగా ఇవ్వాలి. వారి హక్కులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ ఉంచుకోవడం జరుగుతూ ఉంది. బదిరీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవన్నీ చెప్పారు కదా, 3G సైన్ లాంగ్వేజ్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈరోజు డిఎస్డిగా ఇక్కడ ఉన్న బదిర మహిళ వికలాంగులు ఇక్కడికి వచ్చి కమిషనర్ దగ్గరికి వచ్చాము. రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాము. పోలీసులు అడ్డుకున్నారు. అదే కమిషనర్ గారు లేడని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడికి గంటన్నర అవుతుంది. వికలాంగులు వచ్చి ఇంత ధర్నా చేస్తా ఉన్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా మరి వీళ్ళ దగ్గరికి వచ్చి సమస్య ఏంటి అని కూడా తెలుసుకోవట్లేదు.